హాయ్ అండి, నేను మీ కళ్యాణిని. ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. నూనెలో ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కొంచెం దొరగా వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలండి. కలుపుకున్నాక కొంచెం పసుపు కారము వేసుకోవాలి. రెండు వేసుకున్నాక క్యారెట్ ముక్కలు క్యాబేజీ ముక్కలు వేసుకుంటున్నాను. ఈ ముక్కలు అనేది దూరగా వేపుకోవాలండి. ఇప్పుడు రైస్ వేసుకుంటున్నాను. రైస్ వేసుకున్నాక దాంట్లోకి సరిపడా సాల్ట్, ధనియాల పొడి, గరం మసాలా వేసుకుంటున్నానండి. వేసుకున్నాక కలుపుకోవాలి మంచిగా. బయట వర్షాలు అయితే 4 రోజుల నుంచి వర్షాలు బాగా పడుతున్నాయండి. అందుకే వేడిగా చేసుకుందాం అనేసి ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను. కలుపుకున్నాక అందులోకి గుడ్డు అయితే నేను ముందే వేపి పెట్టుకున్నానండి. వేపుకున్న గుడ్డుని అందులో వేసుకొని కలుపుకోవాలి. లెమన్ వేసుకొని కూడా కలుపుకోవాలి. నా దగ్గర అయితే కొత్తిమీర లేదు, అదొకటి మిస్ అయ్యింది. కలుపుకున్నాక మా బాబుకి అయితే ప్లేట్లు అయితే తీసిస్తున్నానండి. అందులోకి సన్నగా కోసిన ఉల్లిపాయలు వేసుకోవాలి. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి ప్లీజ్. మళ్ళీ కలుద్దాం. బాయ్.